గురువుగారు ఇక తదుపరి రాశి సింహరాశి. సింహరాశి వారికి ఏప్రిల్ మాసం ఏ విధంగా ఉండబోతోంది? శ్రీ మహాగణాధిపతయే నమ. ఐం మహాసరస్వత్యే నమ. శ్రీ లలితాంబికాదేవియే నమ. సింహరాశి వారికి ఈ ఏప్రిల్ మాసం అంతా కూడా చాలా బాగుంది అనే తెలియజేస్తుంది. శారీరకమైనటువంటి శ్రమ ఉంటుంది, శ్రమకు తగినటువంటి ఫలితము దక్కుతుంది కాక అనూహ్యముగా మామూలుగా ప్రముఖుల నుండి మంచి ఆహ్వానాలు అందడము, వీళ్లకు ఊహించని విధముగా మేలు జరగటం అనేటువంటిది ఉన్నది. సింహరాశి వాళ్లకు యథావిధిగా డబ్బు రావాల్సినటువంటిది రెగ్యులర్గా వచ్చేటువంటి ధనం వీళ్లకు వస్తూనే ఉంటుంది. ఉద్యోగాలు చేసుకునేటువంటి వాళ్లకు స్థాన చలనం అనేటువంటిది జరగవచ్చును. ఉన్నతమైనటువంటి స్థితికే స్థానచలనం అనంగానే అయ్యో ఏమో అనేటువంటి బాధ ఎక్కడ అక్కర్లేదు. ఉన్నతమైనటువంటి దీనికి వెళ్ళటానికే జరగవచ్చును గాక అలా జరిగే అవకాశాలు ఉన్నాయి. అలాగే మామూలుగా పైన ఆఫీసర్లు కానీ ఉద్యోగం మన పైన ఉంటారు కదా, ఉద్యోగాలు చేసేటువంటి పై ఆఫీసర్లు వాళ్ళ మెప్పు పొందడం జరుగుతుంది. కొంత డబ్బు ఎక్కువ చేయడమో, శాలరీ ఎక్కువ పెంచడం కానీ చేయడం కానీ, లేదా ఉన్నతమైనటువంటి చోటికి వీళ్ళని పంపించడం కానీ ఇలాంటివేవో జరుగుతాయి అనేటువంటిది ఉన్నది. మామూలుగా శుభకార్యాలు చేసుకుంటారు ఇంట్లో. శుభకార్యాలకు మంచి అనువైనటువంటి కాలం ఇది, ఈ మాసం. ఉద్యోగాలు కావాలి అనుకునేటువంటి వాళ్ళు ప్రయత్నాలు చేసుకోవచ్చు. ధనము సమయానికి చేతికి అందడం అనేటువంటిది జరుగుతుంది. ప్రయాణాలు బాగా కలిసి వస్తాయి. అన్ని శుభ ఫలితాలు. దైవ సాన్నిధ్యానికి, దైవారాధన కోసము క్షేత్ర దర్శనము లాంటివి ఏవైనా వీళ్ళు చేయవచ్చును. వీళ్ళ సంతానము యొక్క ప్రతిభ రోజు రోజుకు పెరుగుతూ ఉంటుంది అనేటువంటి మాట వీళ్ళు రోజు వింటారు గాక పిల్లలు చాలా యోగవంతముగా ఉన్నారు అని సంతోషముగా వీళ్ళు జీవితం గడిపేటువంటిది కూడా ఉంటుంది. ఇక విదేశాలకు వెళ్ళాలి అనుకునేటువంటి వాళ్ళు తప్పకుండా ప్రయత్నాలు చేసుకోవచ్చును. చాలా బాగుంది, అనుకూలముగా ఉన్నది. సినిమా రంగములో ఉండేటువంటి వాళ్ళకు కూడా చాలా అనుకూలముగానే ఉంది వాతావరణం అంతా కూడా. రాజకీయాలలో ఉండేటువంటి వాళ్లకు కిరీట ధారణ అనేటువంటిది జరగటానికి సిద్ధముగా ఉన్నది. ఇక వ్యక్తిగతమైనటువంటి జాతకాలు ఎవరిది వాళ్ళు చూసుకొని జాగ్రత్త పడి అడుగులు ముందుకు వేస్తే యోగదాయకముగా ఉంటుందని తెలియజేస్తున్నాను. ఎలాగూ సింహరాశికి చాలా బాగుంది మాసం అంతా కూడాను. ఇక వాళ్ళు అనుకున్నవి వెంటనే జరగాలి అంటే దైవారాధన కానివ్వండి, అలాగే దిక్కులు రంగుల విషయం చెప్పండి గురుగారు. వీళ్ళు వేసుకోవాల్సినటువంటి డ్రెస్సు ఏ కలర్లో వేసుకుంటే బాగుంటుంది అని అనుకుంటే తెలుపు, బూడిద రంగు రెండూ వేసుకోవచ్చును. వీళ్ళకు చాలా యోగవంతముగా ఉంటుంది. దిక్కుల విషయానికి వచ్చినప్పుడు అన్ని దిక్కులు వీళ్ళకు పనికొస్తాయి గాక ఈ దిక్కుకే వెళ్ళండి అనడానికి ఏమీ లేదు, అన్ని దిక్కులు ఉంటాయి. ఇక దైవారాధన విషయానికి వచ్చేటప్పటికి ఏమి వీళ్ళు చేసుకుంటే బాగుంటుంది అని కనుక ఒక్కసారి ఆలోచన చేస్తే రాముల వారిని కానీ విష్ణు ఆలయాన్ని కానీ దర్శనం చేసుకునేసి విష్ణు ఆరాధిస్తే మరీ మంచిది. రాముణ్ణి ఆరాధించిన పరమ సంతోషమే, వీళ్ళు మేలు జరుగుతుంది. చాలా చక్కగా చెప్పారు. రామాలయానికి వెళ్ళి రాముణ్ణి ఎక్కువగా ఆరాధించటం లేదా విష్ణు ఆరాధన చేయటం వలన మంచి ఫలితాలు ఉంటాయి. దిక్కులు అన్ని దిక్కులు కలిసి వస్తాయి. ఇక రంగుల విషయానికి వస్తే తెలుపు, అలాగే యాష్ కలర్, గ్రే కలర్ అలాంటివి వాడితే చాలా బాగుంటుంది. ఏదేమైనప్పటికీ వ్యక్తిగత జాతకాలని పరిశీలించుకొని పరిహారాలు చేసుకుంటే మంచి ఫలితాలు అనేవి ఉండటం జరుగుతుంది. గురువుగారి నెంబర్ స్క్రీన్ మీద స్క్రోల్ అవుతూ ఉంటుంది. గురువుగారి నెంబర్కి కాల్ చేయండి, వ్యక్తిగత జాతకాలని పరిశీలించుకోండి. ఈ రాశి వారందరికీ ఈ విషయం చేరాలి అంటే లైక్ చేసి షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. తదుపరి రాశితో మళ్ళీ కలుస్తాను. నమస్తే.